ఆ రోజుల్లో మీరు స్కూల్లో చదివేటప్పుడు మిగతా స్టూడెంట్స్ లాగే ఉంటారా? ఇంచుమించు. స్కూల్లో ఎక్కువ అల్లరి చేస్తావని మీ టీచర్లు చెప్పారు. నేను ఎక్కువ చేష్టలు చేస్తాను. అది నేను స్కూల్కి వెళ్ళేటప్పుడల్లా చాలా తక్కువగానే వెళ్తాను, కానీ వెళ్ళేటప్పుడల్లా నేను చాలా గంభీరంగా వెళ్తాను. అంతేకాకుండా ప్రజలందరికీ నన్ను తెలుసు, ఎందుకంటే నా తాతయ్య నా నాన్నని అందరికీ తెలుసు. నా తాతకి మర్యాద ఇచ్చేవారు, నా నాన్నకి మర్యాద ఇచ్చేవారు, అలాగే తానంతటా వాళ్లే నాకు మర్యాద ఇచ్చేవారు. నా తాతకి ఆంజనేయుడు దర్శనం దొరికిందంట. ఆయన నీడలో పెరిగిన వాడే నేను. అందువల్ల నేను ఎప్పుడు స్కూల్కి వెళ్ళానో దేవుడు ప్రాప్తి అప్పుడే ఉండేది. అందువల్ల పిల్లలందరూ నన్ను వెతుక్కుంటూ వచ్చేవారు. మేమందరూ ఒక్కటిగా కూర్చునేవాళ్ళం. 8వ తరగతి, 7వ తరగతి, 10వ తరగతి అందరం మధ్యలో నేను కూర్చునేవాడిని. ఈ రోజు నాకేం మార్క్ దొరుకుతుందని అందరూ నన్ను అడిగేవారు. అప్పుడు నేను పాపని కాబట్టి ఏదో ఒకటి చెప్పేవాడిని, కానీ ఇప్పుడు అలా కాదు, చాలా గంభీరంగా చెప్తున్నాను. నాకు ఈ గంభీరాన్ని ఇచ్చిందే ప్రజలనే చెప్తాను. అప్పుడు నేనేం చెప్పేవాడిని అంటే, నీకు 55% దొరుకుతుంది, ఇంకా బాగా చదివావంటే నీకు 60 దొరుకుతుందని చెప్పేవాడిని. అందువల్ల ఎవరు హనుమాన్ గురు చెప్తారు, నా దగ్గర ఏ శక్తి వచ్చి మాట్లాడదు, నా ముందు ఏ శక్తి వచ్చి కూర్చోదు. నేను అనుభవిస్తున్నాను నాకు ఉద్వేగం, ఋషి పారంపర్యాన్ని ఉద్వేగం. ఎంతో మంది గొప్ప వారందరూ ఉన్నారు. ఇది ఒక ఉద్వేగం, ఇది ఒక అనుభవం. ఇదంతా జరుగుతుంది. ఈ ఉద్వేగం ప్రతి ఒక్కరికి వస్తుంది. నేనది రాస్తున్నాను. ఇంకా దేవుడు ప్రాప్తి వల్ల ఏమవుతుందంటే నేను ఏం చెప్తున్నానో అది జరుగుతోంది అంతే.